Welcome to the math class. Today I'm discussing about the very important topic, shortest distance between two skew lines. First, what is the skew line? Then after we'll discuss the shortest distance between these two skew lines. Skew lines ante any two non-parallel and non-intersecting lines. Any two non-parallel and non-intersecting lines are called skew lines. Skew lines are non-coplanar. అంటే ఏంటి ఇప్పుడు నాన్ ప్యారలల్ అండ్ నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ డ్రా చేయాలి. ఒక లైన్ ఇలా డ్రా చేశాను, ఇలా ఒకటి డ్రా చేశాను. ఓకే, నౌ దీస్ టూ ఆర్ ఎనీ టూ నాన్ ప్యారలల్ and non-intersecting lines are called skew lines. Skew lines are non-coplanar. Coplanar అంటే ఒకే ప్లేన్ మీద లైన్స్ ఉండాలి, దాన్ని కోప్లానర్ అంటాం. ఒకే ప్లేన్ మీద 2 లైన్స్ 3 లైన్స్ కనుక ఉంటే దాన్ని కోప్లానర్ లైన్స్ అంటాం. 2 లైన్స్ కనుక ఉంటే ప్లేన్ మీద ఉంటే కోప్లానర్ లైన్స్ అంటాం. ఇక్కడ ప్లేన్ మీద లేవు కాబట్టి now these two are two lines and this is L1. ఈ లైన్ L1 అంటాను, ఈ లైన్ L2 అంట. Now the shortest distance between two lines, shortest distance means we can draw any line. ఓకే, ఇక్కడ దాకా. సో ఇది ఒక లైన్ డ్రా చేసా అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి షార్టెస్ట్ డిస్టెన్స్. ఈ లైన్ L2 అనే లైన్ ని N దగ్గర టచ్ చేసింది, ఇక్కడ M దగ్గర టచ్ చేసింది. సో దిస్ ఇస్ ద లైన్ సెగ్మెంట్. ఇక్కడ టచ్ చేసింది కాబట్టి దిస్ ఇస్ ద లైన్ సెగ్మెంట్. లైన్ అంటే ఏంటి, లైన్ సెగ్మెంట్ అంటే ఏంటంటే లైన్ సెగ్మెంట్ హ్యావ్ 2 ఎండ్ పాయింట్స్. ఇక్కడ ఎండ్ పాయింట్స్ ఉంటే దిస్ ఇస్ ఒక మొక్క అనమాట. దిస్ ఇస్ కాల్డ్ ద లైన్ సెగ్మెంట్. అదే లైన్ హ్యాస్ లైన్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్. దీన్ని ఈ లైన్ అనుకో ఇలా ఎక్స్టెండెడ్ చేసేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ లైన్ క్యాపిటల్ ఎల్. సో ఒకవేళ ఏదైనా పాయింట్స్ అని అనుకోండి, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, పాయింట్స్ ఉండొచ్చు, నో ప్రాబ్లం. సో ఇది బి అనే పాయింట్, ఇది ఏ అనే పాయింట్. ఏ అనే పాయింట్ ని x1 y1 z1, బి అనే పాయింట్ x2 y2 z2, బి అనే పాయింట్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. దీస్ 2 పాయింట్స్. సో అంటే ఈ డిస్టెన్స్ కొంచెం హెవీగా ఉంది చూడండి, కొంచెం లెంత్ ఎక్కువగా ఉంది. సో ఈ డిస్టెన్స్ ఏదే షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఇక్కడ నుంచి ఎక్కడైనా డ్రా చేసుకోండి. ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 స్క్యూ లైన్స్. ఓకేనా సరే, రైట్. డెఫినేషన్: స్క్యూ లైన్స్ any two non-parallel and non-intersecting lines are called skew lines. Skew lines are non-coplanar. ఎందుకని ఒక ప్లేన్ మీద లేవు కాబట్టి నాన్ కోప్లానర్. సి లెట్ L1 L2 be two skew lines. We know that there exists one and only one line capital L అంటే ఈ లైన్ అన్నమాట. one and only one line capital L intersecting L1 and L2, such that L is perpendicular to L1 and the same line capital L is also perpendicular to L2. Full stop. Let
capital L intersect L1 at capital M and capital L2 at capital N, so that Mn is the line segment. Mn is the line segment on capital L, and in between L1 comma L2 in between లో ఉందన్నమాట, full stop. Also Mn is the shortest distance shortcut లో SD రాస్తా. SD means shortest distance between L1 comma L2, and Mn అనేది ఏంటిది, ఒక లైన్ సెగ్మెంట్ is equal to capital L is the line of shortest distance, full stop. Let AB గురించి మాట్లాడాం కదా, let capital AB or any points, any 2 points on L1 comma L2. సో ఇదన్నమాట, ఒక లైన్ మీద ఉండే 2 పాయింట్స్ ని మనం ఎలాగన్నా తీసుకోవచ్చు. ఆ డయాగ్రామ్ బేస్ చేసుకొని రాసా. నేను డయాగ్రామ్ లో ఏదైతే చెప్పానో అదంతా ఇక్కడ మ్యాటర్ రాశారనమాట. సో 2 lines, any 2 points, any 1 line, that line is perpendicular to L1, same line perpendicular to L2, and that line meets L1 at M, and that same line capital L meets intersects the say L2 at the N. So Mn is the line segment that is also perpendicular. This is in betweens of L1 and L2 కి మధ్యలో ఉన్నాయి. అలాగే A అనే పాయింట్, B అనే పాయింట్, ఆ 2 lines మీద ఎనీ 2 points అని చెప్పి మొత్తం ఇక్కడ రాసామన్నమాట. నౌ నోట్ పాయింట్, నోట్ the shortest distance between two skew lines lines పేరు R is equal to A bar plus some K into B bar, and again second line C bar plus S into D bar, small deal పెట్టుకోండి, S into D bar is, ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ఎలా రాస్తారంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ జాగ్రత్తగా రండి. A bar మైనస్ C bar వెక్టార్ ఫార్మ్స్ లో అన్నమాట. ఇది B bar and D bar brackets close divided by mod B bar cross D bar. సో ఇదొక ప్రొసీజర్ అన్నమాట. అంటే ఇందులో ఈ మోడల్లో ఒక దాంట్లో ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, బట్ ఇది వెరీ సింపుల్ మోడల్ అన్నమాట. అంటే ఈ జస్ట్ ఈ ఫార్ములాలో ఏ బార్ ఏబిసి వాట్ ఈజ్ అంటే 2 స్క్యూ లైన్స్ కనుక ఇస్తే అందులో వాట్ ఈజ్ ఏబిసిడి అని ఫైండ్ అవుట్ చేసుకొని ఏ బార్ మైనస్ సి బార్ వెక్టార్ ఫామ్ లో ఫైండ్ అవుట్ చేస్తాము. బి బార్ తెలుసు, డి బార్ తెలుసు, అలాగే బి బార్ క్రాస్ డి బార్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత దానికి డెట్ ఫైండ్ అవుట్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. సో అంతే, జస్ట్ ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనం రాస్తాం. ఓకేనా? ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లం, find the very important problem. Find the shortest distance and ఇంకోటి కూడా, and equation of shortest distance between the two lines x by 2, y by -3, z by 1, and x minus 2 by 3, y minus 1 by -5, z plus 2 by 2. These two are the skew lines. Now our target is we have to find the shortest distance between these two lines, and also
వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ కంటైనింగ్ ద లైన్ అంటే ఈ యొక్క లైన్ అన్నమాట. సో చూడండి ఈ 2 లైన్స్ ఇచ్చాడు మనకి. నేనేం చేస్తానంటే ఈ రెండిటికి మధ్యలో షార్టెస్ట్ డిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది, ఎంత అవుతుంది, ఎంత డిస్టెన్స్, షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత అనేది ఒకటి ఫైండ్ అవుట్ చేస్తా. తర్వాత ఈ లైన్ ఒకటి డ్రా చేశాను కదా, ఈ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తా. ఈ లైన్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట. సో అది నా టార్గెట్. ఓకేనా, షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాను. సిమిలర్లీ వీ హ్యావ్ టు ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్స్. రైట్, సొల్యూషన్. First, given lines, given equation of lines x minus అంటే చూడండి ఈ రెండు లైన్స్ ఎలా ఇచ్చారు మీకు, సిమెట్రికల్ ఫామ్ లో ఇచ్చాడు. సిమెట్రికల్ ఫామ్ అన్న అనొచ్చు ఆర్ కార్టీజియన్ ఫామ్ అన్న అనొచ్చు. సిమెట్రికల్ ఫామ్ ఆర్ Cartesian form. These two lines are in the form of symmetrical form or Cartesian form. So x by 2 that is equal to y by minus 3 that is equal to z by 1. So this is equation 1. And x minus 2 by 3, y minus 1 by minus 5, z plus 2 by 2. So this is equation 2. Now our target is we have to find what is a bar, b bar, c bar, d bar. అవి ఫైండ్ అవుట్ చేస్తాను. సో లెట్ a bar is equal to, చూడండి యాక్చువల్ గా మనకి సిమెట్రికల్ ఫార్మ్ ఈక్వేషన్ ఎలా ఉండాలి, x minus x1 by l, y minus y1 by m that is equal to z minus z1 by n. ఈ ఫామ్ లో ఉండాలి. సో x మైనస్ ఇక్కడ x1 ఇక్కడ y1 ఇక్కడ z1 ఉంది కదా. సో దట్ ఈస్ ద ఏ పాయింట్, ఏ బార్. ఏ బార్ ఈజ్ ఇక్కడ ఎవరు ఇవ్వలేదు, x మైనస్ సంథింగ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి 0 ఇంటూ ఐ బార్ ప్లస్ y పక్కన కూడా ఏమీ లేదు. సో 0 ఇంటూ జే బార్ ప్లస్ k పక్కన కూడా ఎవరు లేరు కాబట్టి 0 ఇంటూ k బార్. సో ఏ బార్ వచ్చేసింది మనకి. అండ్ b బార్ ఈజ్ ఈక్వల్ టు, బి బార్ అంటే ఇది సేమ్, ఇది ఇక్కడ 2 ఉంది, మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్ అనమాట. ఓన్లీ 2 మైనస్ చూసుకోరు, ఓన్లీ x1 y1 z1 మాత్రమే చూస్తారనమాట. ఇక్కడ చూడండి -2 అంటే ఓన్లీ 2 ఉంది, ఓన్లీ 2 రాయాలి. సో 2i బార్ మైనస్, సో బి బార్ ఇది తీసుకుందాం, 2i బార్ -3 జే బార్ ప్లస్ కే బార్ అంటే 1 ఇంటూ కే బార్. ఈ యొక్క డిసిస్ అనమాట 2 -3 అండ్ 1. సో అవి నేను తీసుకున్నాను అనమాట, ఏ బారు బి బార్. ఫస్ట్ లైన్ నుంచి ఏ బారు బి బార్ వచ్చింది. సెకండ్ లైన్ నుంచి అండ్ సి బార్ ఏంటిది అండ్ డి బార్. సి బార్ అంటే ఇవి అనమాట. సో 2 ఇంటూ ఐ బార్ ప్లస్ 1 ఇంటూ జే బార్ మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇప్పుడు -2 ఇంటూ కే బార్. ఇక్కడ 3 ఇంటూ ఐ బార్ మైనస్ 5 ఇంటూ జే బార్ ప్లస్ 2 ఇంటూ కే బార్. సో ఏ బార్ బి బార్ సి బార్ డి బార్ ఈ నలుగురు మనకి వచ్చారన్నమాట. నౌ మనకి షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఉంది కదా, ఏ బార్ మైనస్ సి బార్ ఒకటి, బి బారు డి బారు అండ్ బి బార్ క్రాస్ డి బారు దీనికి మోడ్ అనమాట, డెట్. సో ఫస్ట్ ఏ బార్ మైనస్ సి బార్ ఫైండ్ అవుట్ చేస్తా, తర్వాత బి బార్ క్రాస్ డి బార్ ఫైండ్ అవుట్ చేస్తా, తర్వాత దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేసి ఆ వచ్చిన వాల్యూస్ అన్ని ఈ ఈక్వేషన్ లో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా, రైట్. నౌ ఏ బార్ మైనస్ సి బార్ ఇస్ ఈక్వల్ టు, ఏ బార్ అంటే 0 ఇంటూ ఐ బార్ ప్లస్ 0 ఇంటూ జే బార్ ప్లస్ 0 ఇంటూ కే బార్ ఐజేకే. తర్వాత మైనస్ సి బార్ అంటే డైరెక్ట్ గా రాసేస్తున్నాను, 2i బార్ ప్లస్ జే బార్ అలా మైనస్ జే బార్ మైనస్ జే బార్ అలా ప్లస్ 2k బార్ దట్ ఈస్ ఈక్వల్ టు -2i బార్ మైనస్ జే బార్ ప్లస్ 2k బార్. సో దిస్ ఈజ్ ఏ బార్ మైనస్ సి బార్ వాల్యూ, ఇది ఏ బార్ మైనస్ సి బార్. తర్వాత అండ్ బ్రాకెట్స్ ఓపెన్, ఏ బార్ మైనస్ సి బార్ బి బార్ డి బార్. సో వెక్టార్ లో 3 వెక్టార్స్ కదా, ఏ బార్ మైనస్ సి బార్ బి బార్ డి బార్ అంటే డెట్ ఆఫ్ దిస్ వన్. డేటా ఏ బార్ మైనస్ సి బార్కి వచ్చిన ఐ వెక్టారు జే వెక్టారు కే వెక్టార్. ఐ వెక్టారు -2 వచ్చింది, జే వెక్టారు -1 వచ్చింది, కే వెక్టార్ ఏమో 2 అండ్ బి బార్
ఆల్రెడీ మన దగ్గర బి బార్ అంటే ఉంది చూడండి, ఇక్కడ బి బార్ అంటే 2 - 3 1, 2 - 3 1. అలాగే డి బార్ అంటే 3 - 5 2, 3 - 5 2. Now we have to find the det. That implies -2 into ఇది తీసేస్తే 2 3s are 6 plus 5, minus into minus plus 1 into ఇది తీసేస్తే 2 2s are 4 minus 3 plus 2 into minus 10 plus 9. That implies ఇక్కడ -1 అవుతుంది, minus into minus plus 2 అవుతుంది, plus 1 minus 2, that is equal to 1. అంటే therefore a bar minus c bar, b bar, d bar వాల్యూ ఎంత వచ్చింది మనకి, that is equal to 1. సో అండ్ ఫార్ములాలో ఇంకొకటి ఉంది, b bar cross d bar ఉంది. Now first we have to find the b bar cross d bar. I bar, j bar, k bar. b బార్ క్రాస్ d బార్ లో రెండు వెక్టార్స్ ఉన్నాయి కాబట్టి పైన i బార్, j బార్, k బార్ వేసుకొని క్రాస్. b బార్ అంటే 2 - 3 1, d బార్ అంటే 3 - 5 2. So that implies I bar into -6. We have to already we know how to find the det. j bar into 4 - 3 plus k bar into -10 plus 9. Okay na? That is equal to -6 plus 5. So -1 into I bar, -1 I bar, minus 4 - 7 1 into j bar, 1 into j bar plus minus. So -1 into k bar. So that is equal to I bar minus j bar minus k bar. Therefore ఇప్పుడు det అన్నమాట, mod b bar cross d bar, that is equal to మనకి వెక్టార్స్ లో det ఫైండ్ అవుట్ చేయాలంటే 2 వెక్టార్స్ కి క్రాస్ ప్రొడక్ట్ ని det ఫైండ్ అవుట్ చేయాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ది i యొక్క కోఎఫిషియంట్ ఎంత, i వెక్టార్ యొక్క కోఎఫిషియంట్ -1. సో -1 హోల్ స్క్వేర్ అంటే +1 అయిపోద్ది, ప్లస్ j యొక్క కోఎఫిషియంట్ -1 స్క్వేర్ ప్లస్ దీనికి కూడా -1 స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus 1, that is equal to square root of 3. ఇప్పుడు ఇవి వచ్చిన వాల్యూస్ అన్ని షార్టర్ డిస్టెన్స్ లో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. therefore the shortest distance between skew lines is formula a bar minus c bar, b bar, d bar divided by mod b bar cross d bar, that is equal to ఈ పైదానికి మొత్తానికి ఎంత వచ్చింది, b bar cross a bar minus c bar, b bar, d bar కి మొత్తానికి 1 వచ్చింది. సో 1 divided by mod b bar cross d bar కి √3 వచ్చింది. సో దీనికి mod, సో దట్ ఈస్ ఈక్వల్ టు √3. సో దిస్ ఇస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ రాసేటప్పుడు యూనిట్స్ పెట్టుకోవాలి, 1/√3 యూనిట్స్ అనమాట. సో ఇక్కడ దాకా క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మీరు ఫైండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఇక్కడ వరకు అయిపోయింది. తర్వాత అండ్ ఈక్వేషన్ ఆఫ్ ఆ లైన్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, అంతేనా. డయాగ్రామ్ చూస్తే మీరు ఆ లైన్ యొక్క ఉంది కదా. సో నౌ ఈక్వేషన్ ఆఫ్ షార్టెస్ట్ డిస్టెన్స్ containing line 1, containing line 1. ఆ లైన్ ఆ రెండు లైన్స్ ని టచ్ చేస్తుంది కదా, లైన్ 1 లైన్ 2 ని టచ్ చేస్తుంది కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ఏ షార్టెస్ట్ డిస్టెన్స్ కంటైనింగ్ ద లైన్ 1 ఈజ్ లైన్ 1 ఫార్ములా x minus x1. సో ఫస్ట్ లైన్ అన్నమాట, ఫస్ట్ లైన్ కాబట్టి x minus x1 అనేది 0, x minus x1 0, y minus y1 0, z minus z1 కూడా 0 by L1 M1 N1. సో ఫస్ట్ లైన్ యొక్క DC is 2 - 3 1.
ఇక్కడ ఏం వేయాలి అంటే జాగ్రత్తగా చూడండి, ఈ ఫార్ములాలో చూడండి, ఎక్స్ మైనస్ ఎక్స్1 వై మైనస్ వై1 జెడ్ మైనస్ జెడ్1 బై రెండో రో ఏమవుతుంది, L1 M1 N1 అంటే ఫస్ట్ లైన్ యొక్క డిసిస్ రాసుకున్నాను అనుకో, 2 మైనస్ 3 1 2 మైనస్ 3 1. ఇక్కడ థర్డ్ రోలో ఏం చేస్తారంటే బి బార్ క్రాస్ సి బార్ కి, బి బార్ క్రాస్ డి బార్ కి ఏదైతే వచ్చిందో ఇక్కడ చూడండి, 1 మైనస్ 1 ఇలా వచ్చింది కదా, దీనికి మైనస్ ఉంది కదా, మైనస్ 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 1 మైనస్ 1 మైనస్ 1, ఓకేనా, అవేయండి, -1 -1 -1, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో దట్ ఈక్వేషన్ కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో వీ హ్యావ్ టు ఫైండ్ దట్ x ఇంటూ 3 ప్లస్ 1 మైనస్ y ఇంటూ -2 ప్లస్ 1 ప్లస్ z ఇంటూ -2 ప్లస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ z అంటే ఇది తీసేస్తే -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వస్తుంది, ఇక్కడ కూడా -3 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో 4x ఇక్కడ ఏమవుతుంది, -1 అంటే ప్లస్ y, సో ప్లస్ y -5 -5z -5z is equal to 0. So this is the equation anamata. Now equation of the shortest distance containing the line. This is the equation of the first line anamata. First line yokka equation. Alage inkokati and equation rondo line yokka equation of shortest distance containing line 2, containing line 2, that implies that x minus second line కాబట్టి సెకండ్ లైన్ ఏముంది మనకి, x -2 y -1 z +2 ఉంది, x -2 y -1 z +2 ఉంది. తర్వాత దాని యొక్క డిసిస్ ఎంత ఉందంటే 3 -5 2. అండ్ ఇక్కడ థర్డ్ రో కూడా ఏమేయాలి, సేమ్ ఇదే వేయండి, బి బార్ క్రాస్ డి బార్ ఏదైతే చేశారో -1 -1 -1 -1 -1 find out is equal to 0. That implies x -2 into 5 plus 2 minus y -1 into -3 plus 2 plus z plus 2 into -3 minus 5, that is equal to 0. That is 5x plus 2x minus 10 minus 4 minus into minus plus 3y minus into minus 3y minus 2y plus 3 minus 2 minus 3z minus 5z minus 6 minus 10 equal to 0. 2x plus 2x means 5x plus 2x means 7x plus y y plus y minus 8z minus 31 is equal to 0. So this is the required equation of the shortest distance containing the line 1. So this is the procedure, hence solved. So this is the procedure. We have to find any two given skew lines. We have to find the shortest distance between these two lines and also find the equation of the shortest distance containing the line 1 and containing the line 2. Okay, na? If you have any doubts, please WhatsApp me. I will respond immediately. Thank you so much.